బైబిల్ సమయం. బైబిల్ సమయం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, gracious and true God, కృప కలిగిన సత్యవంతుడైన దేవ, wonderful and wonder-working God, అద్భుత కార్యాలు చేసే అద్భుతకరమైన దేవ, eternal God, everlasting God, నిత్యుడైన శాశ్వతుడైనటువంటి దేవ, creator of the whole universe, ఈ యొక్క సృష్టిని అంతటినీ విశ్వాన్ని అంతటినీ సృజించిన దేవ, who inhabited eternity. నిత్య నివాసి అయినటువంటి మా దేవ, Thy habitation is high and lofty. మీ యొక్క ప్రభా నివాస స్థలం మహోన్నతమైన నివాస స్థలం. Yet thou art a God who, Lord, condemns thyself and come and dwell in a broken and contrite heart of thy children. అయినప్పటికీ కూడా ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకొని విరిగి నలిగిన హృదయం కలిగిన మీ యొక్క బిడ్డల హృదయాల్లో నివాసం చేయటకు ఇష్టపడి వచ్చిన దేవ, Knowing how great thou art, we humble ourselves in thy presence this evening time. ప్రభా మీరు ఎంత గొప్పవాడు ఎరిగిన వారమై ఈ యొక్క సాయంత్ర సమయాన మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మేము దీనులుగా తగ్గించుకుంటూ ఉన్నాం. Thank you once again for giving us yet another opportunity to be at thy feet. మీ యొక్క పాదాల దగ్గర మేము కనబడే మరొక ఆధిక్యతని మంచి సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు. Great God, eternal God, everlasting God, coming down and being with us in our humble habitation. గొప్ప దేవుడు, నిత్యుడైన శాశ్వతుడైన దేవుడు, ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా నివాసాలు మా మధ్యన నివసించడానికి వచ్చిన దేవా. Lord, whenever we gather together, we remember how great is thy love towards us. మేము కూడి వచ్చిన ప్రతి సమయాన మా పక్షాన మీరు కలిగి ఉంటున్న ఆ గొప్ప ప్రేమను మేము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటున్నాం. Loved us with an everlasting love when we were unlovable by anything or anybody. ప్రభా మేము ఎవరి చేతనైనాను ప్రేమించబడటానికి ఎటువంటి యోగ్యత లేని సమయంలో శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడవు. And Lord made the great salvation plan to redeem us from the wretched sin and Satan and his slavery. అంతేకాకుండా పాపం నుండి, సాతానిక దాసత్వం నుండి, భయంకరమైన పాపం నుండి మమ్మల్ని విడిపించడానికి రక్షణ మార్గాన్ని మాకు సిద్ధపరిచిన దేవుడు. Lord, we remember thy sacrifice of thy beloved Son. మీ ప్రియకుమారి యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. Thou loved us so much, thou gave thy begotten Son the best what thou had with thee. మమ్మల్ని ప్రేమించి మీ యొద్ద మీరు కలిగి ఉంటున్న ఉత్తమమైన దాని శ్రేష్టమైన మీ ప్రియ కుమారుని మా కొరకు అనుగ్రహించుంటున్నారు. That is, through his beloved Son's death on the cross of Calvary, we are reconciled and given us the position back what was lost in Adam. కలువరిశిల్లో మీ ప్రియ కుమారుని మరణం ద్వారా ఆదాము యందు మేము కోల్పోయిన తండ్రి ప్రభా యొక్క గొప్ప భాగ్యాన్ని మీతో సమాధాన పరచబడిన వారమై మరలా తిరిగి ఆ భాగ్యాన్ని మీరు మాకు కల్పించుంటున్నారు, అందించుంటున్నారు. And what a great provision that thou hast made us, that we may grow into the likeness and maturity of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి మేము ఎదుగులాగిన ప్రభు మీరు మా కొరకు ఎంత గొప్ప ఏర్పాటు చేస్తుంటున్నారు. Lord, we are grateful to thee for the written word of God given to us. ప్రభా మా కొరకై రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వబడిన కారణాన మేము ఎంతో వందనస్తులుగా ఉంటున్నాం. Lord, in thy extreme riches of thy grace, thou made it possible for each one of us to have a Bible in our hand in our own language. ప్రభా మీ యొక్క మహోన్నతమైన కృపాైశ్వర్యం మేరకు మాలో ప్రతి ఒక్కరూ కూడా మా చేతుల్లో మా యొక్క స్వంత ప్రతులైన బైబిల్ ప్రతులు మేము కలిగి ఉండగలుగుతుంటున్నాం. Thank you, Lord, for the living word which encourages us, which makes us alive, and Lord gives us zeal and protection from thy loving hand.
ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచి ప్రభా మీ యొక్క కృపగల హస్తాల్లో కావలసినంత భద్రత కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటున్న ప్రభా ఈ యొక్క జీవము గల లేఖనాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. Thank thee for the word which gives us light and gives us life. మాకు వెలుగును జీవాన్ని ఇచ్చేటువంటి మీ యొక్క వాక్యం నిమిత్తమై మీ యొక్క వాక్యం కొరకై మీకు వందనాలు. Thank you, Lord, for giving us this opportunity to meditate upon the epistles to the Philippians last 4 weeks. గడిచిన 4 వారాలుగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి ప్రభు మేము పఠించగలుగుతుంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. As we are gathered together to Lord, meditate upon the chapter 4 today. Oh Lord, help us in a renewed way. ఇది నా 4వ అధ్యాయం పైన మేము పఠించాలి, ధ్యానించాలన్న ఆశతో మేము కూడి వచ్చినట్టుగా కానీ ప్రత్యేకమైన రీతిలో మీరు మాకు సహాయపడుతూ రండి. Give us the ear to hear and heart to obey. వినగలిగే చెవిని విధేయత చూపించే హృదయాన్ని మాకు దయచేయండి. Lord, speak to us from the throne of grace. ప్రభా మీ యొక్క కృపాసనం నుండి మీరు మాతో మాట్లాడండి. Take care of all this electricity, electronic media, Lord, internet, and all the equipments and devices which is used for this, Lord, broadcast. ప్రభా ఈ యొక్క ప్రసారం నిమిత్తమై ప్రభు మేము వినియోగిస్తున్నటువంటి ఈ యొక్క సాంకేతిక పరికరాలను, విద్యుత్ శక్తిని, వీటన్నిటిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. As we are putting it on YouTube, Lord, all help many may learn and understand thy word from thy mouth. ప్రభా ఈ యొక్క ప్రసారాన్ని అంతటిని కూడా యూట్యూబ్లో మేము ఉంచుతూ ఉంటుండగా అనేకులు ప్రభా ఈ యొక్క వర్తమానాన్ని వినివారై మీ యొక్క నోటి మాటలను వారు గ్రహించలాగా సహాయపడండి. Lord, we give thee all honor and glory, praying in the name of Jesus Christ, our loving Lord and Savior. సమస్త మహిమ ఘనతలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Now we will sing some songs. ఈ సమయంలో మనం కొన్ని పాటలు ముందుగా పాడుకుంటాం. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, ఎన్నతరమా ప్రేమ హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా,
తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈ ఊలనిచ్చి ఉల్లాసమోసగును, ఎల్లా ఈ ఊలనిచ్చి ఉల్లాసమోసగును, కొల్లగా మనలా కోరి హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. నాథుడు యేసు మన చెంతనుండానిలా, నాథుడు యేసు మన చెంతనుండానిలా, చింతలేమియు రావు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ధోనియందున్న యేసు దివ్యముగాను లేచి, ధోనియందున్న యేసు దివ్యముగాను లేచి, దాటిగా వాటి నడుచు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేతును కౌగిటిలో హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపావలే, గడచిన కాలమెల్లా కంటి పాపావలే, కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. నీ పాడేదా నిత్యము పాడేదా, నీ పాడేదా
నిత్యము పాడేదా ప్రభువా నీకు స్తుతి పాడేదం ప్రభువా నీకు స్తుతి పాడేదం నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా మంచి కాపరి నీవైతివి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి మంచి కాపరి నీవైతివి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి పాపపు పాత్రను నీవే త్రాగితివి పాపపు పాత్రను నీవే త్రాగితివి రక్షణ పాత్రను నాకు సగితివి రక్షణ పాత్రను నాకు సగితివి ఆశించి ప్రభు పాడెదను ఆశించి ప్రభు పాడెదను నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా ప్రధాన కాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు ప్రధాన కాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు మహిమ కిరీటము నాకు సగెదవు మహిమ కిరీటము నాకు సగెదవు పరమ నగరమందు నన్నుంచెదవు పరమ నగరమందు నన్నుంచెదవు ఎలుగేతి ప్రభు పాడెదను ఎలుగేతి ప్రభు పాడెదను నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా నిత్యము పాడేదా ప్రభువా నీకు స్తుతి పాడేదన్ ప్రభువా నీకు స్తుతి పాడేదన్ నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా. For the time of meditation, shall we turn to the Philippians chapter 4? We will read together verse 1, 2, 3, 4, up to 1 to 4. వాక్య ధ్యాన నిమిత్తమై ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలని మనమందరం కలిసి చదువుకుందాం. We'll read together. Therefore, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, learn from నా my ఆనందమును joy and నా love కిరీటమునైన నా and ప్రియుల steadfast in the Lord, ఇట్లు ప్రభునందు my dear స్థిరులైనది. brethren. I ప్రభునందు beseech you, ఏక మనసు గలవారై and ఉండుడని beseech Syntyche, that యువోదియను they be of the same mind సింటికేను in the బతిమాలు Lord. కొంచున్నాను. I అవును, invite thee నిజమైన also సహకారి through your phone, ఆ స్త్రీలు help those women క్లెమెంతోతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరుల జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంకుల్, యువర్ ఆడియో ఇస్ ఇన్ మ్యూట్ అంకుల్. Yes. Loving Heavenly Father, gracious God, we praise thee and thank thee for thy word. ప్రేమ కలిగిన ప్రభువా, మరొకసారి మీ యొక్క వాక్యం నిమిత్తమై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, we accept that we can do nothing without thee. ప్రభు, మీకు వేరుగా మేము ఏమీ చేయలేమని మేము ఒప్పుకొని ఉంటున్నాం. It is the only waste of time for
us, waste of time for anybody who hears. ప్రభా మీరు లేకపోయినట్లయితే, మీరు సహాయపడకపోయినట్లయితే మాకు కానీ ప్రభా వినే వారికి ఎవరికైనా కూడా ఈ సమయం ఎంత వ్యర్థము. Once again, we follow thy feet and submit our incapability for handling thy word. మరొక మారు మీ పాదాల చెంత మేము సాగిలపడుతూ మీ యొక్క వాక్యము చేపట్టట్లో మాకు అసమర్థతను ప్రభా మేము ఒప్పుకొంచున్నాం. The word of God who enables us when thou art giving us a ministry. ప్రభా మీరు మాకు ఒక పరిచయం ఇచ్చినప్పుడు మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు. So Lord, we look unto thee for our help. కాబట్టి ప్రభా సహాయం నిమిత్తమై మీ వైపు చూస్తూ ఉంటున్నాం. Lord, speak to us. ప్రభా మాతో మాట్లాడండి. Speak to me, speak to us. ప్రభా నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి. Use only our lips that thy name alone may be glorified. ప్రభా కేవలం మా యొక్క పెదవులు మాత్రమే ప్రభా మా పెదవుల ద్వారా మీ యొక్క నామం మాత్రమే మహింపరచబడిన గాక. We bind the powers of darkness in the victorious name of Jesus Christ. అంధకార శక్తుల్ని విజయవంతుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తూ ఉంటున్నాం. Lord, we claim victory over the cross and also total liberty in the word of God. ప్రభా సిలువ శక్తిని మేము ఆపాదించుకుంటూ సంపూర్ణ మీ యొక్క వాక్యము చేపట్ల సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రతను కోరుకుంటున్నాం. Thou alone speak to us that we may hear only thy voice. ప్రభా మీరే మాట్లాడండి. ప్రభా వినే శ్రోతలందరూ కేవలం మీ స్వరంను మాత్రమే వినుదురుగాక. Looking unto thee with great anticipation, praying in the name of Jesus Christ, our loving Lord and Savior. అత్యాశక్తితో మీ వైపు చూస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Now we saw chapter 1, 2 and 3 we have read, and we saw the sequence what Apostle Paul is bringing down about the Christian living. మనం ఇప్పటికే 1, 2, 3 అధ్యాయాల్ని మనం ధ్యానిస్తూ పఠిస్తూ వచ్చాం. ఈ యొక్క అధ్యాయాలన్నింటిలో కూడా ఒక క్రైస్తవ జీవిత విషయంలో ఆ క్రమాన్ని అపోస్తలుడైన పౌలు వివరించడం మనం చూస్తూ వచ్చాం. He spoke about philosophy in chapter 1. మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ యొక్క బోధన గురించిన బోధపరమైన సిద్ధాంతాలు మనం చూస్తూ వచ్చాం. Then we found in chapter 2 what is the source of the Christian living. తర్వాత 2వ అధ్యాయంలో క్రైస్తవ జీవితానికి మూలాధారాన్ని చూస్తూ వచ్చాం. Then we found in chapter 3 what is the price of Christian living. తర్వాత 3వ అధ్యాయంలో క్రైస్తవ జీవితానికి మనం వెచ్చించవలసినటువంటి ఆ యొక్క మూల్యాన్ని వెలని చూస్తూ వచ్చాం. Now we are coming in the last chapter that Apostle Paul talks about the power of Christian living. ఇప్పుడు 4వ అధ్యాయానికి వచ్చేసరికి క్రైస్తవ జీవితం యొక్క శక్తిని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడటం చూస్తాం. And in chapter 4 he is talking about that these subjects are brought into in 4 different headings. ఈ యొక్క 4వ అధ్యాయంలో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా 4 ముఖ్య ఆధారిత మూలాంశాలుగా మనం చూస్తాం. And for the first thing is what is the source of power? మొట్టమొదటిగా ఈ యొక్క బలానికి శక్తికి మూల ఆధారం ఏంటో చూస్తాం. Apostle Paul says there is a joy, rejoicing, joy. That is the resources, that is the source of power of Christian life. అపోస్తలుడైన పౌలు తాను చెప్తున్న రీతిలో మన క్రైస్తవ జీవితానికి శక్తి ఆధారం ఏంటంటే ఆనందించటం, ప్రభువునందు ఆనందించటం. That he says from verse 1 to 4. 1 నుండి 4 వచనాల్లో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు అవి. And second thing, from verse 5 to 7, he talks about the secret of power. తర్వాత రెండవ అంశము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆ యొక్క శక్తికి మర్మము, రహస్యాన్ని మనం చూస్తాం. What is that? ఆ రహస్యం ఏంటి? Prayer. ప్రార్థన. Prayer is the secret of the power. ఆ శక్తికి ప్రార్థనే రహస్యం. And the third one from verse 8 and 9, Apostle is talking about the sanctuary of the concentration of the power. ఈ యొక్క 8, 9 వచనాల్లో చూసినప్పుడు 3వ అంశంగా
ఈ యొక్క శక్తికి కావలసినటువంటి ఆ యొక్క పరిశుద్ధ ఆచరణ కార్యకలాపాలు మనం చూస్తాం. That is talking about the meditation of the word of God. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయాన్ని గురించి మనం చూస్తాం. And verse 10 to 23 is talking about the satisfaction of the power. 10వ వచనం నుండి చివరి వరకు 23వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆ శక్తిలో మనం పొందే సంతృప్తిని మనం చూస్తాం. And what is the resource there? What is that? In Christ. ఇవన్నీ కూడా ఏ రీతిగా సాధ్యపడతాయంటే క్రీస్తుల్లో లేదా క్రీస్తు నందు. So Apostle Paul is now concluding this chapter or concluding this love letter to the Philippians. కాబట్టి ఈ యొక్క అధ్యాయంతో 4వ అధ్యాయంతో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికను ముగిస్తూ ఉంటున్నాడు. Now verse 1. ఇప్పుడు మొదటి వచనం చూస్తాం. Rejoice, no, sorry. Verse 1. మొదటి వచనం. You are not able to hear me, okay? That is, therefore, my brethren, dearly beloved and long for my joy and crown. So stand fast in the Lord, my dearly beloved. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటం నాయన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. In English, it is written, dearly beloved, twice in this one sentence. ఈ యొక్క ఇంగ్లీష్లోనైతే ప్రియ సహోదరులారా అన్న మాట ఇంగ్లీష్లో 2 మార్లు మనం చూస్తాం ఒకే వచనంలో. It shows us a loving relationship with Apostle Paul and all the saints, those who are in Philippian church. ఆ ఒక్క మాట అపోస్తలుడైన పౌలుకును ఫిలిప్పీ సంఘంలో ఉంటున్న పరిశుద్ధులందరికీ మధ్యన ఉంటున్న ఆ యొక్క ప్రేమపూర్వకమైన సహవాస సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది. Apostle Paul knew that the saints in Philippia was longing for the joy and crown of Apostle Paul. అపోస్తలుడైన పౌలు యొక్క ఆనందము, అపోస్తలుడైన పౌలు తన యొక్క మహిమ, తన యొక్క బహుమానం కొరకు ఫిలిప్పీ సంఘం ఎంతగానో అపేక్షిస్తుంది. Where did the joy and crown together come from? మరి ఈ యొక్క ఆనందము కిరీటము 2 కలిసి ఒకే మరి ఎలా సంప్రాప్తం అవుతాయి? Joy while he was here, knowing that the Philippian church is doing very well. ఫిలిప్పీ సంఘము వారి యొక్క నడవడిక చక్కగా ఉన్నదన్న విషయం చేత అపోస్తలుడైన పౌలు ఆనందంగా ఉంటున్నాడు. And then he gets a crown when he goes up to be with the Lord for bringing up such a wonderful church like Philippian church. ఆ ఫిలిప్పీ సంఘం వంటి అటువంటి అద్భుతమైన సంఘాన్ని అపోస్తలుడైన పౌలు పెంచి పోషించిన కారణాన ఒకదిన ప్రభు సముఖంలో గొప్ప కిరీటాన్ని మహిమను పొందబోతున్నాడన్న ఆనందము. So he says, so stand fast in the Lord. అందుకనే ఆయన అంటున్నాడు ప్రభునందు స్థిరులై ఉండుడి అంటున్నాడు. So saying that Philippian believers, stand fast, don't waver, don't fall out, don't be fainted, stand fast in the Lord. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఫిలిప్పీ సంఘమా అస్థిరులుగా ఉండొద్దు, పడిపోవద్దు, చంచల మనసుతో ఉండొద్దు, స్థిరులుగా ఉండండి అంటున్నాడు. And in talking to the Ephesians chapter, same thing he says, in Ephesians 6:13 he says, we put on the whole armor of God. Now here he says, stand fast. ఎఫెసీయుల సంఘానికి కూడా ఆయన రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. ఫిలిప్పీ సంఘానికేమో మీరు స్థిరులుగా ఉండండి అంటున్నాడు. Now in second verse, Apostle Paul is now talking about 2 sisters who had some problem with each other. They were not in talking terms. ఇప్పుడు 2వ వచనానికి వచ్చేసరికి ఒక 2 సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు. వారి ఇరువురు కూడా వారి మధ్యన కొన్ని ఏకాభిప్రాయం లేని పరిస్థితులు, మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు ఉంటున్నవి. See, while meditating upon the introduction, we discussed that when he was writing to the Galatian church, he was talking about many of the doctrinal differences and wrong doctrine that Galatian church had.
మనం ఆరంభంలోనే పరిచయ భాగంలో మనం మాట్లాడుకునేటప్పుడు గలతీయులు రాసిన పత్రికను ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు ఆ గలతీ సంఘంలో వారికి సిద్ధాంతపరమైన భిన్న వాదాలను గురించి వారికి కలిగిన భిన్న సంస్కృతుల గురించి మనం చర్చిస్తూ వచ్చాం. And when he is writing to the Corinthians, and there were a lot of mischievous activities, wrongdoings, and lack of testimony, he was correcting them. కొరింథీ సంఘానికి ఉద్దేశించి రాస్తున్నప్పుడు కొరింథీ సంఘంలో అనేకమైన లోక ఆచారాలు, అనేకమైన తప్పుడు పద్ధతులు, తప్పుడు పనులు, వాటన్నిటిని ఎత్తి ప్రస్తావిస్తూ వాళ్ళు హెచ్చరిస్తూ అపోస్తలుడైన పౌలు రాయటాన్ని మనం చూస్తాం. But when you're writing to Philippians, except these two sisters, those who did not talk to each other, no other claim or no other wickedness or no other doctrinal points are mentioned here. అయితే ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకొనని ఈ ఇరువురి సహోదరులు మినహాయించి మరి ఏ ఇతరమైన కఠినమైన పదజాలం వాడట్లేదు, సిద్ధాంతపరమైన విషయాల్ని ఆయన వారిని హెచ్చరించట్లేదు. See, they did not have any doctrinal differences. It was not a big issue, but all the same, it was an issue in the church. వారు సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు కలిగి ఉండటం అనేది పెద్ద సమస్య. అటువంటి సమస్య ఈ సంఘంలో లేదు. In every church, if two sisters or two brothers are not talking in terms, that is an issue. That has to be sorted out. We are one in the Lord Jesus Christ. కాబట్టి ఇటువంటి పెద్ద బోధాపరమైన సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు లేకపోయినా ప్రతి సంఘంలో కూడా ఒక ఇద్దరు సహోదరులు కానీ సహోదరులు కానీ వారు మాట్లాడుకున్నట్లేదంటే అది కూడా ఒక సమస్య. అది కూడా పరిష్కరించబడి వారు ఏక మనసులుగా సంఘంలో ఉండాలి. And what was the reason why they had this problem? కాబట్టి ఇరువురు సహోదరుల మధ్యన ఈ యొక్క సమస్య కారణం ఏంటంటే they did not have same mind. వారు ప్రభునందు ఏక మనసు లేదు వారికి. They did not have the mind of the Lord Jesus Christ. ప్రభుని యేసుక్రీస్తు కలిగిన ఆ మనసును వారు ధరించుకుని లేరు. Each sisters have their own mind and they said, we'll stick on to our mind. We will not listen to your mind or we will not listen to Lord Jesus Christ's mind. కాబట్టి ఇరువురు సహోదరులు కూడా వారి సొంత తలంపులు, సొంత సిద్ధాంతాలు వారు కలిగి ఉంటూ నా యొక్క వాదం, నా సొంత వాదంలో నేను వెళ్తాను, నీ మాట నేను వినను అనేటువంటి పరిస్థితి ఉంది. We are not supposed to be carbon copies. మనం కార్బన్ కాపీ అంటే మనం రాసేటప్పుడు కింద పెడతాం, అచ్చు వేస్తాం కదా, ఖచ్చితంగా ఒకరినొకరు పోలి ఉండవలసిన అవసరం అయితే లేదు. Each member is different. ఎందుకంటే మనందరం కూడా ఎవరికి వారం వేరే. మనం and we are different in so many ways. అనేక విధాలుగా మనం వేరుగా ఉంటాం. భాషాపరంగా కావచ్చు, లాంగ్వేజ్, ఫుడ్, డ్రెస్ అప్, జాబ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, everywhere. No, but everybody is not uniformly like that. We are all different people. కాబట్టి మనందరం కూడా భాషాపరంగా కావచ్చు, మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన విద్యార్హతలు కావచ్చు, ఈ రీతిగా మనమందరం కూడా ఆయా విధాలుగా వేరుగానే ఉంటాం. So we are not like uniform. We are not in uniform, but we have unity in the Lord Jesus Christ. కాబట్టి మనందరం కూడా ఒకే విధమైన యూనిఫామ్ వేసుకున్నట్టుగా ఒకే విధంగా ఉంటాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు యూనిటీ, మనందరం ఒక ఐక్యత కలిగి ఉంటాం. That means not uniformity but unity, one in Christ. కాబట్టి యూనిఫామిటీ అందరూ ఒకే విధమైన దుస్తులు ధరించడం, లేకపోతే అందరూ ఒకే విధంగా అలంకరించుకోవడం కాదు, కానీ ఏక మనసు కలిగిన వారంగా ప్రభువైన యేసుక్రీస్తునందు ఏక మనసు కలిగి ఉంటాం. And then verse 3 says, I entreat thee also to your fellow, help those women which labored with me in the gospel, with Clement also, and with other my fellow laborers. అందుకనే 3వ వచనంలో మరలాంటున్నాడు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. There were some women, they were helping brother in the gospel.
కొందరు స్త్రీలు ఉన్నారు, వీరు సువార్త పనిలో ఎంతగానో సహాయపడుతూ ఉంటున్నారు. They labored with me in the gospel, the apostle says. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు అంటున్నాడు. In many churches, sisters' labor and sisters' ministry is not accepted. అనేక సంఘాల్లో సహోదరుల యొక్క ప్రయాసం కానీ, సహోదరుల యొక్క పరిచర్య కానీ వారు అంగీకరించరు. We have to accept their ministry because they are all one. See, remember who was the one who first told the disciples that Lord Jesus Christ is risen? The Lord used Mary, a woman. చూడండి, ఖచ్చితంగా సహోదరుల యొక్క ప్రయాసాన్ని పరిచర్ని మనం ఒప్పుకుని తీరాలి. మనం గమనించినట్లయితే ప్రభు తిరిగి లేచాడు అన్న విషయాన్ని, ఆ వార్తని మొట్టమొదటిగా ఎవరు తీసుకుని వచ్చారు? ఆ శుభ సమాచారాన్ని మరియ తీసుకుని వచ్చింది, మగ్దలేనే మరియ తీసుకుని వచ్చింది. So, sisters' ministries we accepted, respected and utilized in our Christian churches. కాబట్టి మన క్రైస్తవ సంఘాలలో, సహవాసాల్లో సహోదరుల పరిచర్యను ఎంత ఘనమైనదిగా, ఎంత అంగీకార యోగ్యంగా ఎంచవలసిన ఆవశ్యకత ఉంది. Here we find a new name, Clement, and also other my fellow laborers. There were numerous people there in Philippian church who labored with Apostle Paul కాబట్టి in the ఇక్కడ gospel. మూడవ వచనంలో మనం చూస్తున్నప్పుడు సువార్త పనిలో అపోస్తలుడైన పౌలుతో సహజత పని వారిగా ప్రయాసపడిన వారు క్లెమెంతో అని ఒక పేరు వింటున్నాం. అదే రీతిగా అనేక మంది ఇతర సహకారుల పేర్లు కూడా మనం చూస్తుంటున్నాం. One thing is very wonderful, whose names are in the book of life. ఒక విషయం అయితే ఎంత అద్భుతమైనది ఏంటంటే ఆయన అంటున్నాడు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అంటున్నాడు. What a great joy it should be that our names are written in the book of life. మన పేర్లు కనుక జీవ గ్రంథమందు రాయబడి ఉన్నట్లయితే అది ఎంత ఆనందకరమైన విషయం ప్రియులారా. Now coming to verse 4. 4వ వచనానికి వస్తుంటాను. ఇప్పుడు Even we saw in chapter 3 last week we saw that it is a command. Now here it says, rejoice in the Lord always, and again I say rejoice. గడిచిన వారం కూడా మనం చూస్తూ వచ్చాం 3వ అధ్యాయంలో. అది ఆయన తన భావాన్ని వ్యక్తపరచట్లేదు, కానీ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి అంటున్నాడు. He says, ఎల్లప్పుడు, every time, always rejoice in the Lord, and again he is saying rejoice. ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి అంటున్నాడు. Regardless of what day it is, అదేనా? regardless of any circumstances, Exactly. any day, difficulties, problems, all may be there. But despite all this, we are told to rejoice in the Lord. Always commanded to rejoice. కాబట్టి అది ఎటువంటి దినమైనా, మనకి కష్ట దినమే కావచ్చు, మనకి దుఃఖ దినమే కావచ్చు, కష్టాలు, ఇబ్బందులు, ఈ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా అని అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. See, joy is not something which we can produce. చూడండి, ఆనందం అనేది మనం కొని తెచ్చుకునేది, లేకపోతే మనం కలిగించగలిగింది కాదు. It is one of the fruit of the Spirit. ఆనందం Galatians అనేది chapter 5. ఆనందం అనేది గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసే రీతిగా అది ఆత్మ ఫలములోని ఒక భాగం, ఒక అంశం. And if you find a Christian who does not have joy, ఆనందము either లేనటువంటి, he is not born again or he has no power. ఆనందం లేనటువంటి ఒక క్రైస్తవుని మనం గనక ఎప్పుడైనా చూస్తే, ఆ క్రైస్తవుడు బహుశా తిరిగి జన్మ అనుభవం లేనివాడైనా అయి ఉంటాడు, లేదా పునరుద్ధాన శక్తిని అనుభవించలేని స్థితిలోనైనా ఉండి ఉంటాడు. See, in the book of Nehemiah we find when Nehemiah came and started setting up the gates and everything was repaired and repaired the walls. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం, నెహెమ్యా తిరిగి వచ్చి దేవాలయం యొక్క ఆ యొక్క గుమ్మాలని నిలబడుతుంటున్నప్పుడు, దేవాలయాన్ని తిరిగి నిర్మించే పనిలో ఉంటున్నప్పుడు, And near the water gate, he set up a stage, something like a pulpit. అక్కడ నీటి ద్వారం దగ్గర ఒక వేదిక, ఒక పుల్పిట్ ని ఆయన చేయించి పెట్టాడు. And he told Ezra
who was a scribe, to read the word of God. అక్కడ శాస్త్రి అయిన యజ్రాని పిలిచి దేవుని యొక్క వాక్యాన్ని చదవమని అడిగాడు. Now the people have come from captivity, and many of them have never heard the word of God because they were in their own land. Now from captivity, they have come back to Jerusalem. అప్పుడు వరకు ఉంటున్న ప్రజలందరూ కూడా చెర నుండి తిరిగి వచ్చిన వారు కనుక ఆ చెరలో ఉంటున్నప్పుడు వారు ఆయా దేశాల్లో చెదరు ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని అప్పటి వరకు విని ఉన్నవారు కారు. Now Ezra was reading the scripture from morning till noon, 4 to 6 hours. యజ్రా ఉదయం నుండి మధ్యాహ్న కాలం వరకు ఇంచుమించు 4 నుండి 6 గంటల పాటు ధర్మశాస్త్రాన్ని ఆయన చదివి వినిపిస్తూ ఉన్నాడు. And when they heard the scripture, when they heard the word of God, they started mourning and they started weeping. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వారు వింటున్నప్పుడు వారు ఏడుస్తున్నారు, దుఃఖము కలిగి ఉండి వారు ఎంతగా రోధిస్తూ దుఃఖిస్తున్నారు. And immediately Nehemiah came up and said, "Don't weep. This is not the time to weep. Rejoice." And said, "Joy is the strength. Joy in the Lord is your strength." అప్పుడు నెహమ్యా అంటున్నాడు, నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం, మీరు దుఃఖపడద్దు, ఇది ప్రభు కొరకు ప్రతిష్ఠితమైంది. చూడండి 10వ వచనంలో, మీరు దుఃఖపడకూడదు, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు అంటున్నాడు. The joy of the Lord is your strength. యెహోవా యందు ఆనందించటం వల్ల మీరు బలమొందుదురు. So Apostle Paul here says, joy is the source of the power word of God. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని యొక్క వాక్య శక్తికి ఆనందము మూలము అంటున్నాడు. And if you are joyful, our face should show it at all times. ఒకవేళ మన ఆనందం ఉన్నట్లయితే ఆ యొక్క ఆనందము మన యొక్క ముఖంలో మన ముఖ కవళికల్లో ఎల్లప్పుడూ కూడా అది ప్రస్ఫుటంగా కనబడాలి. Oh, many people when they come for the worship, when they came to the house of God, all dukhi face, long face, always as if everything is no joy. అనేక మంది దేవుని ఇంటికి ఆరాధనకు వచ్చినప్పుడు సాగిపోయిన ముఖాలతో జీవితం అంతా కోల్పోయినట్టుగా ఎప్పుడు చూసినా కూడా ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, విచారంగా ఉంటారు. The power of Christian living starts with joy in their heart. కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలోని శక్తి మరి హృదయంగా జీవించడంతో ప్రారంభమవుతుంది. How do we start our day? మన యొక్క దినాన్ని మనం ఏ రీతిగా ఆరంభిస్తామండి? How do you start your day? How do I start my day? మీరు కానీ నేను కానీ మన దినాన్ని ఏ రీతిగా ఆరంభిస్తాం? As soon as you open your eyes, look through the window. Oh, we are, and look around. Oh, I am here only. Lord has not come. Thank you, Lord, for giving me one more day, delaying thy coming, giving me help, and I can see you, I can talk to you, I am alive. కాబట్టి నిద్ర లేచిన వెంటనే కిటికీల నుంచి చూస్తాం, అటు ఇటు చూస్తాం, ఓ నేను ఇక్కడే ఉన్నానా ప్రభా, ఇంకా నువ్వు రాలేదా, నా జీవితంలో మరొక దినాన్ని ఆలస్యం చేసావా, నీకు కృపకి నన్ను పాత్ర చేసావా అని చెప్పి ఆనందిస్తాం, ప్రభుకు వందనాలు చెల్లిస్తాను. Joyful, always joyful. That's what Apostle Paul is telling the Philippian church. That's what the Holy Spirit God telling you and me. Rejoice in the Lord always. Immaterial what happens, rejoice in the Lord. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నది, పరిశుద్ధ దేవుడు నీకు నాకు చెప్తున్నది కూడా అదే. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఎల్లప్పుడూ ఆనందించమని చెప్తూ ఉంటున్నాడు. In the second session, from verse 5 to 7, Apostle says, the secret of Christian power is the prayer. కాబట్టి ఈ యొక్క రెండవ భాగంలో 5 నుండి 7 వచనాలు చూస్తున్నప్పుడు క్రైస్తవ జీవితానికి శక్తి ఎక్కడ నుండి వస్తుందంటే ప్రార్థన నుండి లభిస్తుందన్న రహస్యాన్ని అపోస్తలుడైన పౌలు బోధిస్తుంటున్నాడు. There we find in verse 5 it says, let your moderation be known unto all men. The Lord is at hand. 5వ వచనంలో అంటున్నాడు, మీ సహనమును లేదా మీ యొక్క మృదుత్వమును సకల జనులకు తెలియబడినది, ప్రభు సమీపంగా ఉన్నాడు అంటున్నాడు. Let your humbleness, let your reasonableness, sahana shakti, that means something what we can accept it. Whatever God is giving us, accept, let it be done to all men. We are not suffering, we are not murmuring, we are not grumbling. God is in command.
God is doing everything so delightful. Whatever he says, oh Lord, let everybody know that how much I am in moderation in my all things. కాబట్టి Because మ- the Lord is at hand. He is about to come. ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక కాబట్టి ప్రతి పరిస్థితుల్లో మనకి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా సనగకుండా దుఃఖించకుండా కలవరపడకుండా ప్రభా నీవు సమస్తం పైన అధికారిగా ఉన్నావు. కాబట్టి ఆ సహనాన్ని, అటువంటి సహనాన్ని మనం అందరూ చూడగలిగే రీతిలో మన యొక్క ప్రవర్తన ఉండాలి. Now verse 6 must be by heart for most of our believers. 6వ వచనము విశ్వాసుల బహుశా ఎంతో మందికి ఇది కంటతో వచ్చి ఉంటది. And it says, don't worry about anything. దేనిని గురించి చింతపడకుడి. You should worry about nothing. దేని గురించి కూడా చింతపడకూడదంట. Now, if you have got something, and it is not nothing. Nothing is no thing. ఒకవేళ మనం ఏదైనా కలిగి ఉన్నాము అంటే అప్పుడు మనం ఇంగ్లీష్ లో చక్కగా ఉంటది, సంథింగ్ నథింగ్. మనం ఏదైనా కలిగి ఉన్నామంటే మనం ఏమి పొందలేదు, ఏమి లేదు అన్నది దాని అర్థం. క్షమించండి, It's a wonderful word. ఇంగ్లీష్ ప్రకారం అయితే చక్కగా ఉంటది. This word of God says, don't worry about not anything, worry about nothing. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేని గురించైనా చింతపడకుడి అని లేదు, కానీ దేనిని గురించి చింతపడద్దాను. Then he says, but in everything, by prayers and supplication, with thanksgiving, let your requests be made known unto God. తర్వాత 2వ భాగంలో అంటున్నాడు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటున్నాడు. In short, it is like this: worry about nothing, pray about everything. క్లుప్తంగా చెప్పాలంటే దేని గురించి చింతపడద్దు, అన్నిటి గురించి ప్రార్థన చేయుడి అని అర్థం. Now, that doesn't mean that you live a careless life. అంటే దేని గురించి చింతపడద్దు అంటే ఎటువంటి భయం భీతి లేకుండా అజాగ్రత్తగా ఎలా పడితే అలా జీవించమని కాదు. There are the real problems in our life. మన జీవితంలో నిజమైన సమస్యలు కొన్ని ఉంటాయి. We cannot ignore such things. అటువంటి వాటిని మనం పెడచెవిన పెట్టలేం. Now, for example, sin is real, ఉదాహరణకి పాపం అనేది వాస్తవం, sickness is real, అనారోగ్యం అనేది వాస్తవం, problem coming in our life is real. మన జీవితాల్లోనికి సమస్యలు కష్టాలు రావడం అనేది వాస్తవం. But what does God say? అదే దేవుడు ఏమంటున్నాడు, Can you improve? Can you do anything of your own by worrying? నువ్వు చింతపడటం ద్వారా నీవు నయం చేసుకోగలవా, నువ్వు స్వస్థపడగలవా? You cannot do. ఆ రీతిగా చేయలేం, అది అసాధ్యం కదా. So, worry about nothing, but tell the Lord everything. కాబట్టి దేని గురించి చింతపడకుండా అన్నిటి గురించి ప్రభువు చెప్పు. No secret with God. దేవుని దగ్గర ఏ రహస్యము దాగి ఉండకూడదు. Speak to the Lord all what you want to say. నువ్వు ఏమైతే చెప్పాలనుకుంటావో అన్ని విషయాలు ప్రభుతో చెప్పే. Something which you cannot share with your husband, something which you cannot share with your wife, something which you cannot share with your parents, something you cannot share with your children. Tell everything to the Lord. కొన్ని విషయాలు నీ భార్యతో చెప్పలేవు, కొన్ని విషయాలు నీ భర్తతో చెప్పలేవు, కొన్ని విషయాలు నీ తల్లిదండ్రులతో చెప్పలేవు, కొన్ని విషయాలు నీ బిడ్డలతో పంచుకోలేవు. అయితే ప్రభు దగ్గర అటువంటి విషయాలు కూడా అన్ని విషయాలు పంచుకో. As a son to his father, go and tell everything to the Lord. ఒక తండ్రికి కుమార్తెల పోయి అన్ని విషయాలు ప్రభుతో చెప్పు. Many people say, I prayed, God did not answer. అనేక మంది ఏమంటారంటే నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు దానికి సమాధానం ఇవ్వలేదు అంటారు. But God answers by saying no also. అయితే దేవుడు కొన్నిసార్లు మనం అడిగిన దానికి ఇప్పుడు కాదు అన్నది కూడా సమాధానమే. When Apostle Paul was in Galatia, and he wanted to go south, he wanted to go here, go there. God said, no, don't go.
అపోస్తలుడైన పౌలు గలతీలో ఉండి వేరే ప్రాంతానికి పరిచయం చేయడానికి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు? వద్దు, పోవద్దు అని అన్నాడు. And he waited. And the Lord said, he gave a vision about Macedonia and where so much of wonderful thing what we are learning from the church of Philippines. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ రీతిగా ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు మాసిదోనియాకి పొమ్మని ప్రభు ఆయన తేటపరిచి ఉంటున్నాడు. అక్కడ ఎంత అద్భుతమైన కార్యాలు ప్రభు చేసిన వాడుకున్నాడు. ఆ రీతిగా ఫిలిప్పీ సంఘం కూడా ఉద్భవించినదిగా మనం చూస్తాం. So cultivate that habit of not only of our material things, but everything. Worry about nothing, but speak to the Lord everything. కాబట్టి ఈ యొక్క అలవాటుని మనం అలవర్చుకుందాం. కేవలము వస్తుపరమైన వాటి విషయం గురించి మాత్రమే కాకుండా అన్ని విషయాలు ప్రభుత్వం మాట్లాడి అన్ని విషయాలు ప్రార్థనలో ప్రభుకి తేటపరుద్దాం. And verse 7, what does the apostle say? The peace of God which passeth all understanding shall keep your hearts and minds through Christ Jesus. 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటున్నాడు. It doesn't say all your prayers will be answered and all what you ask will be given. మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి, మీ ప్రార్థనలకు అన్నిటికీ జవాబు వస్తుంది, మీ ప్రార్థనలు అన్నిటికీ కూడా ప్రభు ఆయన 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 ఆలకిస్తాడని చెప్పట్లేదు. But you can be rest assured, the peace of God, that means my Father has heard my prayer and he will answer in his own way, in his own time, in his own capacity. అయితే ఒక గొప్ప సమాధానం మన హృదయానికి వస్తుంది. ఏమంటే నా తండ్రి నా ప్రార్థన ఆలకించాడు కనుక తన యొక్క సొంత సమయంలో తన యొక్క సొంత సామర్థ్యం మేరకు తన యొక్క సొంత ఇష్టం చొప్పున నా ప్రార్థనకు సమాధానం దయచేస్తాడన్న సమాధానం మన హృదయంలో నెలకొంటుంది. The scripture tells about 2-3 different peace. లేఖన భాగాల్లో లేఖనాల్లో 2-3 విధాలైన సమాధానాల గురించి మనం చూస్తాం. Here it says, peace of God which passeth all understanding. ఇక్కడ మనం చూసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అని చూస్తుంటున్నాం. Nobody else will understand how we are enjoying the peace. ఆ సమాధానాన్ని మనం ఏ రీతిగా అనుభవిస్తున్నామో ఆనందిస్తున్నామో మరి ఎవ్వరికి అర్థం కాదు. They will think, how can this man be peaceful when so much of calamity has come, when so much of difficulties have come? ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇన్ని సంక్షోభాల మధ్యన ఈ యొక్క వ్యక్తి ఈ మనుషుడు ఈ స్త్రీ ఇంత సమాధానంతో ఎలా ఉండగలుగుతున్నారని ఆశ్చర్యపోతారు. That is because you says, I have spoken to the Lord and that is all what I am going to do. I have left it at his feet. ఇదంతా ఎలా సాధ్యపడుతుంది అంటే మనం ఏమంటామంటే నేను ప్రభుతో మాట్లాడాను కదా, ఇవన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టాను కదా, కాబట్టి ఆయన చూసుకుంటాడన్న సమాధానంతో మనం ఉండగలుగుతాం. Then you find another peace that is in Romans chapter 5 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరొక విధమైన సమాధానం మనం చూస్తాం. Romans chapter 5 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. Peace with God. దేవునితో సమాధానం. What does it mean? దానికి అర్థం ఏంటండి? That is another peace. ఇది మరొక రకమైన సమాధానం. ఇది When God looks down upon you and me, దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు nothing against me. నాకు విరోధంగా దేవుని ఎదుట ఏది లేదు. No sin, no blame, no wrinkle, no spot. కాబట్టి నా విరోధంగా ఏ పాపం కావచ్చు, ఏ మచ్చ కానీ ముడత కానీ డాగ్ కానీ ఏమి కూడా అగ్గుపడట్లేదు. Because the Lord Jesus Christ took away all my sin. ఎందుకు చేతనంటే ప్రభుని యేసుక్రీస్తు Faith gave me peace with God. ప్రభుని యేసుక్రీస్తు నా పాపాన్ని అంతటి తీసివేసి విశ్వాసం చేత దేవునితో సమాధానం నాకు అనుగ్రహించుంటున్నాడు. And then in John chapter 14 verse 27, my peace I give it to you. అదే రీతిగా యోహాను సువార్త 14:27లో నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మాట చూస్తాం. What about he is the Prince of Peace? ఎందుకంటే And he says, my peace I give it to you.
ఆయన సమాధానానికి అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నా శాంతి నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. See, in verse 6 we find worry. చూడండి 6వ వచనంలో మనం ఏం చూస్తాం? Worry we find. Anxiety or worry. ఓకే. దేని గురించి చింతపడకుడి అని మనం చూస్తాం 6వ వచనంలో. Okay, chintapadi. That is, worry is anxious, thinking of wrong thing. ఈ యొక్క విచారము లేకపోతే ఈ యొక్క చింత అనేది మనకు సంభవించే చింత చెడు విషయాల్లో మనం ఆలోచన కలిగి ఉండటం అనేది. We find verse 6 we find worry, that is chinta, and in verse 7 we find shanti, that is peace. చూడండి 6వ వచనంలోనేమో చింత అన్నమాట చూస్తున్నాం. 7వ వచనంకి వచ్చేసరికి ఆ చింత సమాధానంగా మారిపోయింది ఇప్పుడు. But in between we find prayer. ఈ చింతకి సమాధానానికి మధ్యన ప్రార్థన ఉంది. So the worry can be converted into peace if there is prayer in between. కాబట్టి ప్రార్థన మధ్యన ఉంటే ప్రతి చింత కూడా శాంతిగా సమాధానంగా మార్చబడుతుంది. Now from verse 8 to 9 we find another thing, which is the meditation, again the source of power. కాబట్టి 8 నుండి 9 వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ ధ్యానము, ఇది కూడా మరలా ఆ శక్తికి మూలాధారంగా మనం చూస్తాం. And what the word we read, we'll read together. Finally, my verse 8, we'll read together. Finally, my brother. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను పైన నుండినెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. And there any praise, think on these things. Here the Apostle Paul is reminding us 8 things. ఇక్కడ అపోస్తలుడైన పౌలు 8 విషయాలని మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. He says, think on these things or meditate upon these things. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ విషయాలన్నిటిని ఆలోచన చేయండి, ఈ విషయాలన్నిటిని ధ్యానించండి అంటున్నాడు ఆయన. Actually, in our Christian life, thinking makes a lot of, it gives a very important part in our life. వాస్తవానికి క్రైస్తవ జీవితంలో ఆలోచించడం అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయం. See, in 2 Corinthians chapter 10, verse 5 says that we have to bring our thinking, all our thinking, into the captivity in obedience of the Lord Jesus Christ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మనం ఏమని చూస్తామంటే ఇక్కడ ప్రతి ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని చూస్తాం. Now the chinta has gone, shanti has come. ఇప్పుడు చింతపోయింది, శాంతి వచ్చింది. But now we are coming into the meditation. ఇప్పుడు That is thinking. ఇప్పుడు ఇప్పుడు శాంతి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ధ్యానంలోనికి వస్తుంటున్నాం, అంటే ఆలోచన విధానంలోనికి వస్తుంటున్నాం. That alochana we have to confine and we must control into the obedience of the Lord Jesus Christ. ఇప్పుడు ఆ ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా, క్రీస్తుకు విధేయత చూపినట్లుగా దాన్ని మనం తీసుకుని రావాల్సిన వారు ఉంటున్నాం. All these 8 things, Apostle Paul says in verse 8, is about the Lord Jesus Christ. 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు వివరిస్తున్న 8 అంశాలు కూడా ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును ఉద్దేశించినవే. True, who is the true, real true? సత్యమైనవు అన్నప్పుడు ఎవరు సత్యము? ప్రభువైన యేసుక్రీస్తే సత్యము. And all these are aspects of the Lord Jesus Christ, just, pure, lovely, virtue, praise, everything Lord Jesus Christ. కాబట్టి మాన్యత కావచ్చు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఇవన్నీ కూడా. You know, I think one of the God's servant was saying once that believers are going to be put to shame when we stand in front of the judgment seat for one sin in our life.
చూడండి, ఒక దైవజనుడు తను ప్రసంగిస్తున్నప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉంచబడినప్పుడు, మనం నిలిచి ఉన్నప్పుడు ఒక ఒక విశ్వాసి తాను చేసిన ఒక్క తప్పిదం విషయంలో ఎంతో సిగ్గు అవమానం పొందవలసి ఉంటుంది అదే నాన్న అని చెప్తూ వచ్చారు. That is reading the scripture, reading the Bible. అదేమంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయం. Many of us, we do not read our Bible. ఆ గొప్ప తప్పిదం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చదవటం. మనలో అనేకం దేవుని యొక్క వాక్యాన్ని చదివే అలవాటు మనకు ఉండదు. The Lord will say, I gave you all in the scriptures, all about me, all about the Heavenly Father, all of the Holy Spirit, everything pertaining to godliness and life. But you did not listen to me, you did not read, you did not understand, so you did not obey. ప్రభు అంటాడు, అది నాన్న నన్ను గురించి, తండ్రి అయిన దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి సంపూర్ణ భక్తితో మాన్యతతో జీవించడానికి నీ జీవితానికి అవసరమైనవన్నీ కూడా ఈ జీవవాక్యంలో రాసించాను కదా, అయితే నువ్వు వాటిని చదవలేదు, దానికి విధేయత చూపించలేదని మనల్ని ఎత్తి చూపించేవాడుకుంటాడు. Today you find 90% of parents telling our children do not obey us. ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు 90% మంది తల్లిదండ్రులు మా బిడ్డలు మాకు విధేయత చూపించట్లేదు అన్న మాట సాకుగా చెప్పడానికి మనం వింటాం. I am not bothered about unbelievers. అవిశ్వాసం సంగతి నాకు అనవసరం ప్రియులారా. I am talking about believers. విశ్వాసం ఉద్దేశించి నేను మాట్లాడుకుంటున్నాను. Whether my son doesn't obey me. అన్నా, మా అబ్బాయి నా మాట వినట్లేదన్నా. Now you look at yourself. ఒకసారి నిన్ను నువ్వు తరచు చూసుకోమ్మా. Do you obey your Heavenly Father? నీ పరలోకపు తండ్రికి నీవు విధేయత చూపిస్తున్నావా? He has given us his loving letter in the Word of God. How many times do you read that? తను ప్రేమతో రాసిన ఆ ప్రేమ లేఖను ఈ యొక్క జీవ గ్రంథంలో రాసిస్తే ఎన్నిసార్లు నువ్వు దాన్ని చదువుతుంటున్నా? There are so many believers, so-called believers in our church who has not yet read Genesis to Revelation at least once in their lifetime. మన యొక్క సహవాసంలో సిగ్గుకరమైన విషయం ఏమంటే అనేక మంది విశ్వాసులు కనీసం వారి జీవితంలో ఒక్కసారి కూడా ఆది కాండం నుండి ప్రకటన వరకు చదివిన వారు ఒక్కరు కూడా లేరు. They read only their familiar portions. చాలా మంది వారికి సుపరిచితమైన భాగాలనే చదువుతూ ఉంటారు. They don't read Revelation. They say, oh, it is very scary book. ప్రకటన గ్రంథాన్ని చదవరు. వారు ఏమనుకుంటారంటే, అమ్మో ఈ గ్రంథం ఇది చదివితే చాలా భయం వేస్తుంది అంటారు. Many people don't read about the Leviticus. It says, oh, they talks about leprosy and all, very scary. లేవి ఖండాన్ని చాలా మంది చదవరు. ఎందుకంటే లేవి ఖండంలో కుష్ఠరోగాన్ని గురించి ఇవన్నీ ఉంటాయి, అమ్మో చాలా భయం వేస్తుంది అంటారు. And many of them only read the book of John. మరి అనేక మంది అయితే కేవలం యోహాను సువార్తనే బాగా చదువుతారు. There are 65 other books you have to read and you have to meditate because all talks about the Lord. ఇప్పుడు యోహాను సువార్తను మినహాయిస్తే ఇంకా 65 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రభువుని గురించి బోధిస్తాయి, మాట్లాడతాయి కదా, వాటిని చదవం. My wife sometimes asks me, which book you like the best in the Bible? Do you like Corinth? Do you like Ephesians or you like Colossians? కొన్నిసార్లు నా భార్య నన్ను అడుగుతుంటది, బైబిల్ గ్రంథంలో మీకు బాగా నచ్చిన ఇష్టమైన పత్రిక కొలసియా, కొరింథీయులకు రాసిన పత్రిక, లేకపోతే కొలసీయులకు రాసిన పత్రిక, మీకేది బాగా ఇష్టమని అడుగుతూ ఉంటారు. I say, when I am reading Ephesians, that is the best book, I will say. When I am reading Colossians, that is the best book. When I am reading Isaiah, I say, oh, this is the best book. That is how we should read. All the books, 66 books are so wonderful. Everything talks about our Lord Jesus Christ and the Heavenly Father. నేనేమంటానంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను చదువుతున్నప్పుడు అది ఉత్తమమైనది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు అది నాకు శ్రేష్టమైనదిగా అనిపిస్తుంది. ఆ రీతిగా ఈ 66 పుస్తకాలు కూడా దేవుని యొక్క ప్రేమల గురించి ఎంతో విస్తృతంగా దేవుని గురించి తెలిపే పుస్తకాలుగా ఉంటున్నాయి. And Apostle Paul says, when you do all these things, think on these things. That is, put our thinking onto these things.
కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వీటన్నిటి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అంటున్నాడు. Meditate upon that word. ఆ యొక్క మాటని ధ్యానించే వరకు ఉండాలి. That is something like what the cows and goats do. They eat once and then they bring it again, chew the cud and go back. So not only you come and hear the word of God in the house of God, go back, meditate upon it. What it does say is right. What are the references? Oh, this is how it is. Just meditate upon it. Chew the cuds. Meditate in your life. కాబట్టి ఎలా ఉండాలి అంటే వాస్తవానికి ఆవులు గేదెలు చేసే రీతిలో ఉండాలి. ఈ యొక్క ఆవులు గేదెలు ఏం చేస్తాయి, అవి గడ్డి తిన్న తర్వాత ఖాళీ సమయంలో వాటిని నెమరు వేస్తూ ఉంటాయి. అదే రీతిగా మనం కూడా దేవునికి ఇంటికి వచ్చి విని వెళ్ళిపోయేవారంగా కాకుండా, ఇంటికి వెళ్ళిన తర్వాత సహోదరుడి దినాన్ని ఏ వాక్యం చెప్పారు, దానికి రెఫరెన్స్లు ఏంటి, ఇవన్నీ మరలా మనం నెమరు వేసుకునే వారంగా మనం ఉండాలి. And then verse 9 says, which you have both learned, received, heard and seen in me, do, the peace of God shall be with you. ఇప్పుడు 9వ వచనం అంటున్నాడు, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడయుండును అంటున్నాడు. Apostle Paul says, what you have heard of me. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు నా నుండి ఏమైతే విన్నారో, What did you receive from me? నా నుండి ఏమైతే మీరు నేర్చుకున్నారో, What did you learn of me? నా నుండి ఏమైతే విని నేర్చుకున్నారో, What did you see in me? నాలో ఏవైతే చూసారో. Do means practice. Continue doing. Not just one time. Continue do that. అట్టి వాటిని చేయడం అంటే ఏదో ఒకసారి చేసి మానుకోవటం కాదు, వాటిని అభ్యాసపూర్వకంగా వాటిని చేస్తూ ఉండమని దాని అర్థం. What I have seen in Apostle, I am going to do continuously. కాబట్టి అపోస్తలుడైన పౌలులో నేను ఏమైతే చూసానో నేను నిరంతరం వాటిని చేయాలి. Apostle Paul was a teacher. That's why he teaches what you learned of me. అపోస్తలుడైన పౌలు ఉపాధ్యాయుడు, బోధకుడు. కాబట్టి అందుకని ఆయన ఏమన్నాడు, మీరు నా నుండి ఏమి నేర్చుకున్నారో అంటున్నాడు. And Apostle Paul was a giver. That's why he gave. So you have received of him. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా ఇచ్చేవాడు, ఆయన నుండి పొంది ఉంటున్నారు మీరు. And you have heard and seen, practice it. Do it in your life. Then what will happen? The God of peace shall be with you. నా యందు ఉన్నట్టుగా ఏవి వింటురో, ఏమి చూచితిరో అట్టి వాటిని అభ్యాసపూర్వకంగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సమాధానకర్త దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. In verse 7 we saw, the peace of God passeth all understanding shall keep your hearts and minds in Christ Jesus. Here it says, the God of peace shall be with you. What a great transformation. 7వ వచనంలో చూసినప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును తోడే. ఎంత గొప్ప మార్పు అండి. Now we are coming to the last portion, and it is from chapter 4 verse 10 to 23 is the satisfaction of the power that is in Jesus Christ. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలోని చివరి అంశానికి వస్తుంటున్నాం. 10వ వచనం నుండి 23వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిలో ఉంటున్న ఆ యొక్క సంతృప్తిని మనం చూస్తాం ఇక్కడ. And actually this epistle, as I mentioned earlier, it is a thank you letter to the saints at Philippi. వాస్తవానికి ఆరంభంలో నేను చెప్పిన రీతిలో ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రిక ఫిలిప్పీలో ఉంటున్న సంఘానికి, పరిశుద్ధులకు కృతజ్ఞతాపూర్వకమైన పత్రికగా మనం చూడవచ్చు. Because you see, when you read verse 10, we find that your care for me had flourished again, wherein you were also careful, but ye had lacked opportunity. 10వ వచనం మనం చూసినప్పుడు, నన్ను గూర్చి మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభు నందు మిక్కిలి సంతోషించుతుని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయం దొరకకపోయాను. In chapter 1 we learned that the Philippian church was supporting apostles' ministry from the beginning of the gospel.
మనం ఫిలిప్పీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆరంభం నుండి కూడా ఫిలిప్పీ సంఘము అపొస్తలుడైన పౌలు యొక్క పరిచర్యకు ఎంతో సహకారులుగా ఉంటూ వచ్చారు. And what is the beginning of the Philippian church? మరి ఫిలిప్పీ సంఘం యొక్క ఆరంభం ఎట్టి రీతిలో ఉంది, ఏ రీతిలో ఉంది? Oh, the riverside. The people in the riverside, the sisters' prayer meeting. కాబట్టి ఆ నదీ తీర ప్రాంతాన్న కొందరు స్త్రీలు వారు కూడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. And when Lydia became born again baptized, she said, "You're not going to stay anywhere else. I'm going to support you. You be here in my house." That is the beginning of the gospel. They started supporting Apostle Paul's ministry. కాబట్టి ఆ నదీ తీర ప్రాంతాన్ని ప్రార్థన చేసుకుంటూ ఆ అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ లూది అన్న స్త్రీ, దైవభక్తి గల స్త్రీ, ఆమె ఏం చేసిందంటే ఆమె తన ఇంటి ద్వారాన్ని తెరిచింది. మీరు ఇక్కడ ఉండండి, మేము మీకు సహకరిస్తాం. ఆ రీతిగా వారు సహకరిస్తూ వచ్చారు అపొస్తలుడైన పౌలు పరిచర్యకు. In Macedonia, they were helping Brother Bert. For 2 years, they did not know where Apostle Paul was because he was in prison in Jerusalem. అయితే అపొస్తలుడైన పౌలు యెరూషలేములో ఉంటున్న చెరలో ఉంటున్నప్పుడు ఆ 2 సంవత్సరాలు అపొస్తలుడైన పౌలుకి ఏమైందో మరి ఎరగనటువంటి స్థితిలో ఉన్నారు. But now he is transferred to Rome and they came to know. So they apologized, saying that, "Sorry, brother, we did not know where you are." And now they started again supporting him, helping him. Now much so, they sent their pastor with their all help and support, go to Rome and help Apostle Paul. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరలా అపొస్తలుడైన పౌలు యెరూషలేములో నుండి రోమాలోనికి తీసుకుని రాబడినప్పుడు అప్పుడు గుర్తించి, అయ్యా అపొస్తలుడైన పౌలు గారు, మీరు ఎంతకాలం ఎక్కడున్నారో మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి అని మరలా వారికి సహాయపడుతూ వారి యొక్క సంఘ కాపరైన ఎపఫ్రొదితును కూడా ఆయన వద్దకు పంపించి మరలా సహకరిస్తూ వచ్చారు. So verse 10 onwards is thanksgiving. కాబట్టి 10వ వచనం నుండి మనం చూసినప్పుడు ఇదంతా కూడా కృతజ్ఞతగా మనం చూస్తాం. But before the thanksgiving, he gave them wonderful explanation of his experience of Christian living. ఈ యొక్క కృతజ్ఞతకు మునిపే క్రైస్తవ జీవితం యొక్క అద్భుతమైన ఆ యొక్క అద్భుతాల గురించి వారికి వివరిస్తూ వచ్చాడు. And then he says, "You lacked opportunity." In verse 10 he says, "I accept your apology. You were very careful of me, but you lacked opportunity while I was in Jerusalem, so I accept your excuse." కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు మరలా నా గురించి యోచన చేస్తున్నారు, నేను ప్రభునందు మిక్కిలి సంతోషిస్తున్నాను. నేను యెరూషలేములో ఉన్నప్పుడు మీకు సమయం దొరకలేదు కనుక నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటున్నాడు. Then is verse 11 he says, "I am not speaking because I want it. I have learned in whatever condition I am to be satisfied." 11వ వచనంలో మరలా అంటున్నాడు, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. I am happy. I have learned to be, and I am satisfied in whatever condition. Now coming to verse 12, he says, "I know both to be abased and both to be abound. Everywhere in all things, I am instructed both to be full and to be hungry, both to abound and to suffer need." కాబట్టి 11-12 వచనంలో నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను, దేన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. So Apostle Paul says, "I can live in very low condition, no food, no nothing, and no proper accommodation. I can also be abound, whatever, because God has trained me both to be up and down." అప్పుడు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎటువంటి స్థితిలో అయినా దేన స్థితిలో ఉండగలను, ఆహారం లేకుండా ఉండగలను, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో అయినా కానీ ప్రతి పరిస్థితిలో ఉండడానికి ప్రభు నాకు నేర్పించి ఉన్నాడు, నేను తర్ఫీదు పొందాను అంటున్నాడు. He says, "I am instructed." Who instructed? The Holy Spirit God instructed me both to be full and to be hungry, both to be bound and both to be suffer need.
కాబట్టి ఆయన ఏమంటున్నాడు, దీన స్థితిలో ఉండటకు కానీ, సంపన్న స్థితిలో ఉండటకు కానీ, ప్రతి విషయంలో అన్ని కార్యంలో ఉండటకు నేను నేర్పబడ్డాను. ఎవరు నేర్పిస్తున్నారని? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తుంటున్నాడు. And then verse 13 he says, very wonderful word which we quote most of the time, I can do all things through Christ Jesus which strengthens me. చూడండి, అనేక మార్లు నేను ఎత్తి చూపిస్తూ ఉంటాను ఈ మాట. 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. ఇప్పుడు 13లో It's not that we are going to do jump in the well or jump anything or some gymnastics or something great like that. That is not what he's saying. He says, whatever the Lord wants me to do, he will give me strength to do. As Apostle Paul says to Timothy, 1 Timothy 1:12, he enables me, he strengthens me, and then he puts the trust of the glorious gospel in my hand. చూడండి, నన్ను బలపరచడం అనేది నేను సమస్తం చేయగలనంటే నేను ఎక్కడి నుంచైనా దూకుతాను, బావిలో దూకుతాను, ఆకాశంలో దూకుతాను, జిమ్నాస్టిక్స్ చేస్తాను. ఇది కాదు. ఇది పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 ఆయన తెలియపరుస్తున్నట్లుగా ఆయన ఏమంటున్నాడు, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞ. చూడండి, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి తన పని విషయంలో ప్రభు బలపరిచి అడుగుంటాడు. And then from 14, 15, 16, the saying that again he is reminding about the church of Philippi communicated with him in his affliction. And in Philippine, no, the beginning of the gospel, when I departed from Macedonia, no church communicated with me except you. 14-15 వచనంలో మనం చూసినప్పుడు, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. It's a wonderful testimony. ఇది ఎంతో అద్భుతమైన సాక్ష్యం. Nobody else helped me, but you helped me. మరి ఎవ్వరూ నాకు సహాయపడలేదు, కేవలం మీరు మాత్రమే నాకు సహాయపడ్డారు. And you know what is the purpose now, verse 17? 17వ వచనంలో ఉద్దేశం ఏంటో తెలుసా? Not because I desire a gift, but desire a fruit that may abound to your account. నేను ఈవిని బహుమానాన్ని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను అంటున్నాడు. When you read verse 12, 12వ వచనంలో మనం చదివినప్పుడు, then it says that I wanted an account to be opened in your sight. See verse 12, he says, to be content that flourish. I must be down. He says, I want an account to be opened with you. You should get the blessing of the Lord. చూడండి, ప్రభు నుండి మీరు వాళ్ళని నేను ఆశపడుతున్నాను అని ఇంతకుముందు ఆయన చెప్తున్నాడు. Not because I want something, but I want you to get the benefit of your giving. అధ్యాయంలో మనం 8-11 వరకు వెళ్ళి చూస్తాం. అక్కడ నేను మీరు అపేక్షిస్తున్నాను, మీరు ప్రభు యొక్క కార్యాభివృద్ధి పొందాలని అపేక్షిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, నాకు ఈ బహుమానం కలగాలని కాదు, కానీ మీరు బహుమానం పొందాలని నేను ఎంతగానో విస్తార ఫలం రావాలని అపేక్షించాను. Then verse 18 and 19, he says, I have all, I am abound, I am full, and received from Epaphroditus the things which are sent from you, an odor of sweet smell, sacrifice, acceptable, well-pleasing to God. 18-19 వచనాల్లో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను,
అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై అన్నవి అంటున్నాడు. There is a new revelation to each one of us. కాబట్టి ఇది మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ ఈ మాటలు ఎంతగానో మనల్ని బలపరిచే మాటలుగా ఉంటున్నాయి. Whatever we give to God for the gospel of the Lord, దేవుని యొక్క సువార్త నిమిత్తం, ప్రభు యొక్క సువార్త నిమిత్తమై మనం ప్రభుకి ఏమి ఇచ్చినా కూడా, సమర్పించుకున్నా కూడా, whether we are giving to a God servant బహుశా మనం ఒక దేవుని సేవకునికి ఇస్తున్నామేమో, or for the church, లేదా సంఘానికి ఇస్తున్నామేమో, whatever we give, whether it is money, whether it is health, whether it is talents, and whatever efforts what we are giving for the Lord Jesus Christ and for the gospel of the Lord. కాబట్టి మనం ఏమైనా ఇవ్వచ్చు, మన యొక్క సామర్థ్య కొలదిగా, మన యొక్క ద్రవ్యాన్ని ఇవ్వచ్చు, మన తలాంతులు ఇవ్వచ్చు, మన యొక్క సమయాన్ని ఇవ్వచ్చు. మనం ఎటువంటి సహకారాన్ని అందించినప్పటికీ కూడా, దేవుడు ప్రభు యొక్క సువార్త నిమిత్తం ఇచ్చినప్పుడు, Apostle Paul says it is accounted in 4 accounts. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు 4 గంటలుగా దాని యొక్క ఫలాన్ని మనం పొందేవారుగా ఉంటామని. One is, it is an order of sweet smelling. ఒకటేమో అది మనోహరమైన సువాసనగా ఉంటుంది. Second thing, sacrifice acceptable. రెండవదిగా దేవునికి ప్రీతికరమైన యాగముగా ఉంటుంది. Third one, pleasing to God. మూడవదిగా దేవుని సంతోషపరిచేదిగా ఉంటుంది. And verse 19, the reward will be given by God. 19వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని నుండి మనం ప్రతిఫలం పొందేదిగా ఆ యొక్క బహుమానం ఉంటుంది. And you take a believer, take a group, take a family, take a church, a giving family, a giving believer is always blessed by God in all these ways. కాబట్టి మనం ఒక విశ్వాసని మనం ఆలోచన చేసిన ఒక గృహమే కావచ్చు, ఒక సంఘమే కావచ్చు, ఎవరి గురించి మనం ఆలోచన చేసినప్పటికీ ప్రభు కొరకు సమర్పించుకునే ఆ విశ్వాసి కానీ, సంఘము కానీ, కుటుంబం కానీ దేవుని చేత ఎంతో ఆశీర్వదించబడే కుటుంబంగా ఉంటాయి. Because the Philippian church was supporting God's work through Apostle Paul, whether he is in Macedonia, whether he is in Jerusalem, whether he is in Rome. He says, because of that, my God who sees that you are giving to God's work will supply all your needs according to the riches in glory by Christ Jesus. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుని పనికి ఎంతగానో సహకరిస్తుంటున్నా ఫిలిప్పీలను ఉద్దేశించి అంటున్నాడు, నేను మాసిదోనియాలో ఉంటున్నా, యెరూషలేములో ఉంటున్నా, రోమాలో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా, మీరు చేసిన పనికి దానికి ప్రతిఫలంగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని దీవిస్తుంటున్నాడు. Apostle Paul is actually saying God is not going to be a debtor to anybody. అపోస్తలుడైన పౌలు దేవుడు ఎవరికి అచ్చి ఉండడు అని చెప్తూ వచ్చాడు. God is not going to be a debtor to you. If you are given to the Lord in multiple, God will reward you, God will give it back. దేవుడు నీకు అచ్చి ఉండడు. ఒకవేళ నువ్వు దేవుని పనికై, దేవుని కొరకే నువ్వు సమర్పించుకున్నట్లయితే దానికి 100 అంతలుగా తన యొక్క ప్రతిఫలాన్ని నీకు ప్రభు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. When you see about the Macedonian Philippian church, when they were in agony, when they were in difficulty, when they were in extreme poverty, they still supported and helped. Out of that poverty, their liberality was increased. What a wonderful statement of Apostle Paul. ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని మనం చూస్తున్నప్పుడు వారు ఎంతో దేన అవస్థలో ఉన్నప్పటికీ కూడా, ఎంతో సమస్యలతో వారు ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పటికీ కూడా వారు ప్రభు పని కొరకై వారు సమర్పించుకున్న ఆ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని అపోస్తలుడైన పౌలు ద్వారా వారు పొంది ఉంటున్నారు. May the Lord help each one of us, each family, and as a congregation, that we may be supporting and giving church to the gospel of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తమై మనం కూడా వ్యక్తులంగా, విశ్వాసులంగా, సంఘాలుగా, కుటుంబాలుగా, సమాజంగా ఆ రీతిగా ప్రభు పని కొరకే మనం సమర్పించుకునే వారంగా ఉండేలాగా ప్రభు మనల్ని కూడా దీవించిన గాక. When we see the Lord, what do we expect him to say?
Good and faithful servant, come into my joy. Is that what we are expecting? ప్రభువును మనం ఎదుర్కొన్నప్పుడు ప్రభువు మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా నీ వచ్చి యజమాని యొక్క సంతోషంలో పాలు పొందు అన్న మాటని మనం ఆశించే పరంగా మనం ఉంటున్నామా? Give me to the Lord. ఆ All is రీతిగా given to me. ఆ రీతిగా ఆశించిన వారమైతే ప్రభువు నీకు ఏదైతే ఇచ్చి ఉంటున్నాడో దాన్ని తిరిగి మరలా ప్రభువుకి ఇవ్వు. God is not asking you to give something which He has not given to you. ప్రభు నీకు ఇవ్వని దానిని ప్రభు నీ నుండి అడగట్లేదు. He doesn't want to give you what you don't have. నీవు కలిగి ఉండని దాన్ని ఇవ్వమని ప్రభు కోరుకునేవాడు కాడు. Everything what you and I have got is given. నీవు నేను కలిగి ఉన్న ప్రతిది కూడా ఆయన ద్వారా మనం పొందినదే. Our time is given by God. మనకు సమయం ప్రభు చేత మనకి ఇవ్వబడింది. Our health is given by God. మనకి మంచి ఆరోగ్యం ఉందంటే అది కూడా ప్రభు దయచేసిందే. Our education is given by God. మనకి విద్యాభ్యాసము ప్రభు మనకి దయచేసిందే. Our family and our children is given by God. మన కుటుంబము మన బిడ్డలు కూడా ప్రభు మనకు దయచేసినవే. Our money and our wealth is given by God. మన యొక్క ఐశ్వర్యము మన యొక్క ద్రవ్యము ప్రభు మనకి దయచేసిందే. He is only asking from what He has given that we may lovingly give it to the Lord, so that He will be able to give according to Philippians 4:19 back to us according to His riches in glory. కాబట్టి ఏదైతే ప్రభు మనకి దయచేస్తున్నాడో అదే ప్రేమపూర్వకంగా తిరిగి మనం ప్రభుకి దయచేసినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారంగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చేవాడుగా ఉంటాడు. And 20 to 23 we find salutations and benediction of Apostle Paul. 20వ వచనం నుండి 23వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు యొక్క అనేక ఆశీర్వాద ప్రార్థనలు మనం చూస్తాం. Verse 21-22 you find that these all saints salute you, chiefly they that are at Caesar's household. 21-22 వచనంలో మనం చూసినప్పుడు ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్తున్నారు. Caesar's household, we saw how Apostle Paul was saying that I am in jail, and that has gone into furtherance of the gospel, including the Caesar's palace. The word of God reached. కాబట్టి అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలో ఆయన చెప్తున్నప్పుడు నేను చెరలోనే ఉన్నాను, అయినప్పటికీ కూడా కైసరు ఇంటిలోని కూడా సువార్త ప్రకటించబడినది. 13వ వచనంలో మనం చూస్తాం, ప్రేతోరియమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమైన అని కైసరు ఇంటి వారిలో కూడా ఎలా సువార్త జరిగిందో అపోస్తలుడైన పౌలు వివరించి వాడుకుంటున్నాడు. God is a wonderful God. దేవుడు అద్భుతుడైన దేవుడు. So the grace of our Lord Jesus Christ be with you all. That is the benediction of Apostle Paul. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు అందరికీ తోడుగా ఉండనుగా కానీ అపోస్తలుడైన పౌలు ఆశీర్వాద ప్రార్థన చేస్తుంటున్నాడు. May the Lord help our study of this, the book of Philippians. కాబట్టి ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రికను ధ్యానించట్లో ప్రభు మనకు సహాయపడి ఉంటున్నాడు. దీన్ని గ్రహించట్లో ప్రభు మనకు సహాయపడిన గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, thank the Lord for giving us a joyful time. మాకెంతో ఆనందదాయకమైన సమయాన్ని మీరు ఇచ్చుంటున్నారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, thank you for thy ways of past finding out. ప్రభువా మీ యొక్క మార్గములు అగమ్య గోచరములు. The Lord, everybody thought when Apostle Paul went into prison and he was taken to Rome, Lord, they thought that was the end of Christianity, end of Apostle Paul's ministry. అనేక మంది అపోస్తలుడైన పౌలు చెరలోనికి రోమ పట్టణానికి తీసుకుని పోబడినప్పుడు అపోస్తలుల యొక్క పరిచర్య పౌలు యొక్క పరిచర్య ముగిసిపోయిందని, క్రైస్తవ్యం అక్కడితో ముగిసిపోయిందని అనేక మంది తలచిన వారు ఉన్నారు. But thank the Lord for enlarging, expanding his ministry even while he was in the prison. అయితే అపోస్తలుడైన పౌలు చెరలో ఉంటున్నప్పటికీ కూడా ఆయన యొక్క పరిచర్యను మీరు విశాలపరిచి ఉంటున్నారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. More than anything else, Lord, thank thee for coming into the Caesar's palace for giving the word of God. అన్నిటికంటే మరి ఎక్కువగా
కైసరి యొక్క ప్రభా రాజభవనంలోనికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వచ్చిన మీ ప్రేమ వాడికి మీకు వందనాలు. Thank you, Lord, for many saints were emboldened to go and preach the gospel while he was in prison. అపోస్తలుడైన పౌలు తన చెరలో ఉంటున్నప్పుడు అనేక మంది పరిశుద్ధులు ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించేందుకు వారు ధైర్యపరచబడి ఉంటున్నారు. మీకు వందనాలు తెలుస్తుంటున్నాను. As far as we are concerned, we are so thankful to thee, Lord, for the prison epistles of Ephesians, Philippians, Colossians, and the Philemon. ప్రభా మా వరకు మేమైతే ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, కొలసీయులకు, ఫిలమోనుకు కానీ ఆ చెరలో ఉంటుండగా రాసిన 4 పత్రికలు బట్టి మేము ఎంతగానో ఆదరించబడుతుంటున్నాం. మీకు వందనాలు తెలుస్తుంటున్నాం. Lord, thou hast utilized him for thy kingdom and for thy glory. మీ యొక్క రాజ్య విస్తరణ నిమిత్తమై మీ యొక్క మహిమార్థమై మీ దాసును మీరు వాడుకున్నట్టున్నారు. మీకు వందనాలు. Thank you for speaking to us through his life. ఆయన యొక్క జీవితం నుండి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. Help us to, Lord, follow his examples, to be obedient unto thee in all our ways. ఆయన చూపించిన మాదిరి ప్రకారంగా మా యొక్క మార్గం అంతలో కూడా మేము విధేయులుగా ఉండుటకు మీరు మాకు సహాయపడండి. That Christian experience, what he experienced, may be ours in the coming days. ప్రభు రానున్న దినాల్లో అపోస్తలుడైన పౌలు తాను చూపించిన ఆ క్రైస్తవ అనుభవం మా అనుభవంగా కూడా ఉండును గాక. Lord, as we are now departing, depart us in peace. ప్రభు ఈ సమయంలో మీ యొక్క సమాధానంతో మమ్మల్ని వెడలిపోజేయండి. Bring us back again in thine own way, in thine own time. మరలా మీ యొక్క సొంత మార్గంలో మీ యొక్క సొంత సమయంలో మమ్మల్ని సమకూర్చండి. In the precious name, giving thee all honor and glory, we ask in the name of Jesus Christ, our Lord and Savior. సమస్త మహిమ ఘనతలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Now the grace of our Lord Jesus Christ, the love of our Heavenly Father, and fellowship of the Holy Spirit God be with us all till the time the Lord returns. ఆమేన్. Amen. Praise the Praise the Lord. Lord.